ఒక యువ న్యాయవాది మీద ఏపీ హైకోర్టు న్యాయమూర్తి గారు తాజాగా తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేసి ఏదో చిన్న ప్రొసీజర్ ల్యాబ్ జరిగింది అని దానికోసం ఏకంగా పోలీస్ కస్టడీకి ఇచ్చుకుంటూ ఉత్తర్వు ఇవ్వడం, 24 గంటల పాటు జైలుకు పంపించండి అని చెప్పి ఆయన మీద తీవ్రంగా అరవడం. ఈ వ్యవహారం ఫస్ట్లో సర్దుమణిగినట్లు అనిపించినా లేదు, ఇది ముదిరి పాకాన పడుతూ ఉన్నట్లే ఉంది. మధ్యలో దీన్ని సెటిల్ చేసే ప్రయత్నం, ఈ వ్యవహారాన్ని కూల్ చేసే ప్రయత్నం సుప్రీంకోర్టు కూడా చేస్తూ ఉంది. అయితే మొదటి న్యాయమూర్తి గారు ఆ యువ న్యాయవాదిని జైలుకు పంపించుకుంటూ ఉత్తర్వులు ఇచ్చిన తర్వాత ఏపీ హైకోర్టు బార్ కౌన్సిల్ ఏమో రంగంలోకి దిగి ఆ మ్యాటర్ సెటిల్ చేసేసింది. బట్ అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. సుప్రీంకోర్టు బార్ అసోసియేషన్ సుప్రీంకోర్టులో పిటిషన్ వేసింది. ఈ ఏపీ హైకోర్టు న్యాయమూర్తిని రీకాల్ చేయాలి అని, బదిలీ చేయాలి అని, ఆయన అక్కడి నుంచి తప్పించాలి అని మొత్తం మీద అయితే సుప్రీంకోర్టులో పిటిషన్లు పడ్డాయి. బట్ ఏపీ హైకోర్టు బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ఏమో లేదా అంతా సెటిల్ అయిపోయింది అని చెప్పి ఇప్పుడు వీళ్ళిద్దరి మధ్య సుప్రీంకోర్టులో పంచాయతీ నెలకొని ఉంది. సో ఆ పిటిషన్ విచారణ సందర్భంగా ఇటు ఏపీ హైకోర్టు బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా, అటు సుప్రీంకోర్టు బార్ అసోసియేషన్ టీ అంటే డి, మధ్యలో సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి గారే ఈ పిటిషన్ను విచారిస్తూ ఉన్నారు. విచారిస్తూ ఒక కీలక వ్యాఖ్య చేశారు. న్యాయ వ్యవస్థ యొక్క ప్రతిష్టను, గౌరవాన్ని కాపాడాల్సిన ప్రాథమిక బాధ్యత న్యాయమూర్తులు, న్యాయవాదులు ఇద్దరిపైన ఉంది అని. సో దయచేసి ఇద్దరూ కూడా సంయమనం పాటించాలి. ఇది చాలా లోతుగా విచారణ చేయాల్సింది. ఇరువైపు వాదనలు ఖచ్చితంగా మరింతగా వినాలి అని చెప్పి మీరిద్దరు ఇలా న్యాయమూర్తులు, న్యాయవాదులు, న్యాయ వ్యవస్థకు 2 చక్రాలు లాంటి వారు. మీ మధ్య సమన్వయం లోపిస్తే అంతిమంగా నష్టపోయేది సామాన్య ప్రజలే. మీరు నిరసనల పేరుతో హైకోర్టుకు నిరసనల పేరుతో కోర్టు విధులకైతే ఆటంకం కలిగించకండి. న్యాయవాద సంఘాలు కూడా కాసింత సంయమనంతో ఉండండి, బాధ్యతతో ఉండండి. ఈ వ్యవహారాన్ని లోతుగా పరిశీలించాలి అని చెప్పి ఇరుపక్షాల వాదనలకు సంబంధించి మీరు అఫిడవిట్లు దాఖలు చేయండి అని తదుపరి విచారణ వాయిదా వేసింది సుప్రీంకోర్టు. వాస్తవానికి కాసింత ముదిరేటట్లే ఉంది. మరి సుప్రీంకోర్టు ఈ విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాలి. సెటిల్ అయిపోయింది కదా, ఇష్యూ ఏంటి అంటే అది ఏపీ హైకోర్టు బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా. అసలు ఒక న్యాయవాదిని ఆ విధంగా, యువ న్యాయవాదిని మానసికంగా ఆ విధంగా కుంగదీయడం కరెక్ట్ కాదు. అది చాలా తీవ్ర ప్రభావం పడుతుంది. సో ఆ జడ్జి మీద, ఏపీ హైకోర్టు జడ్జి మీద చర్యలు తీసుకోవాలంటే సుప్రీంకోర్టు బార్ అసోసియేషన్ చూడాలి ఏం జరుగుతుంది.